బీసీ సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ మీడియా సోదరులకు మొన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా మాట్లాడిండో మరి సమాజం చూస్తున్నది. మరి తెలంగాణ కోసం మీ జాగిరా అని మాటలు మాట్లాడాడు. మరి నీ జాగిరా ఈ విధంగా మాట్లాడితే వాపసు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా తప్పుడు బిజినెస్ చేసుకోండి, మీరు మీ సిటీలో మీ దందలో చేసుకోండి. నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండి ఇక్కడ రాజకీయం చేయడం పద్ధతి కాదు. 60 ఏళ్ళు మీతోటి ఏగలేకనే మిమ్మల్ని తరిమి పంపించాం. మళ్ళీ ఇప్పుడు వచ్చేదాని మాటలు మాట్లాడి ఇక్కడ విభజించి మాట్లాడడం పద్ధతి కాదు. ఇక్కడ తెలంగాణ కోసం పోరాటం చేసిన మానీయులు స్మరించుకో. తెలంగాణ కోసం 1200 మంది బలిదానమైన వ్యక్తుల గురించి మీటింగ్ పెట్టు. చేతనైతే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయి. ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇయ్యి. గది ఏమనని తెలివి ఉంటే మాట్లాడు. కానీ తెలంగాణ కోసం బీసీ సోదరులు దాదాపు 1200 మంది అండి బలిదాన ప్రాణత్యాగం చేశారు. అందులో మొదటివాడు మా శ్రీకాంచారి, మా విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన సోదరుడు. ఈ విధంగా తెలంగాణ కోసం బలైన వారి గురించి మాట్లాడు. వచ్చి రాజకీయం చేస్తాను మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. బిడ్డ ఏమనుకుంటావో, ఎంతవరకు మీరు ఉంటారో అంతవరకే ఉండాలి మీరు. ఎందుకంటే మీ లెవెల్, మీరు ఒక డిప్యూటీ సీఎం వదల ఉన్నారు. ఆ సీఎం లెవెల్లో మీరు వర్క్ చేసుకోండి. కానీ మీ వ్యాపారాలు చేసుకోండి. మీరు ఇక్కడ ఏం చేసుకున్నా మేము మిమ్మల్ని వ్యతిరేకించాం. కానీ మాకు జరిగిన అన్యాయాన్ని మీరు అన్యాయం మీద మాట్లాడండి. ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళు ఉన్నాం కదా, మేము ఇక్కడ పుట్టాము కదా. అంతేగాని మరి ఏ విధంగా ప్రగల్భాలు పలికి మరి లేనిపోని పబ్లిక్లో రెచ్చగొట్టడం పద్ధతి భావ్యం కాదు. ఇక్కడ మాకు మంచి ముఖ్యమంత్రి గారు, మా పాలన జరుగుతున్నది కదా. ఇదివరకు మీరు చెప్పారు, మీ రూట్లో మీరు వెళ్ళిపోయారు. మీరు ఆంధ్రప్రదేశ్కి పోయి ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక డిప్యూటీ సీఎంగా నువ్వు పనిచేస్తున్నావు. మరి రాబోయే రోజుల్లో మీరేమన్నా ఒకటే అనుకున్నాం, మేము ఏమన్నా బలిదానమైన వాళ్ళ కుటుంబాల గురించి ఏదైనా మాట్లాడుతున్నామని అది లేదు. మా బీసీల కోసం మేము ఎంత మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు 60% ఉన్న బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. అది ఏమైనా మాట్లాడుతున్నాం అనుకున్నాం, అదేం లేదు. మరి తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానం చేసుకున్న దాంట్లో ఎక్కువ మంది మా బీసీ సోదరులే 1200 మంది దాకా మరి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా వారికి ఒక ఇళ్ల స్థలాలు కేటాయించాలి. వాళ్ళ ఇంట్లో జాబ్ చేస్తే వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వాలి. దానికి ఒక కమిటీ కూడా ప్రభుత్వం వేసింది. ఆ కమిటీలో కూడా మరి పొన్నం ప్రభాకర్ గారు అని మరి ఇతను ఎవరు మన కేశవరావు గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీలందరికీ, ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు జరిగి తెలంగాణలో మా బీసీ విద్యార్థులు, బీసీ మరి మా 60% ఉన్న మాకు న్యాయం జరుగుతుందని ఎంతోమంది ఆశపడ్డాం. కానీ మాకు అది అడియాశలాగానే మారిపోతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా బీసీ సమస్య పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నామండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి తెలంగాణ కోసం ఎవరు ఏది మాట్లాడినా మేము ఊరుకున్నా లేదు. మాకు బీసీలు ఒక్కటే ధ్యేయం, బీసీల అభివృద్ధి మా ఎజెండా. మరి దాని గురించి అక్కడ ప్రధానమంత్రి కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ జరిగిన 79 సంవత్సరాలు బీసీలకు అడగడం అన్యాయం జరిగింది. దాన్ని అభివృద్ధి చేయడానికి బీసీల అభివృద్ధి వైపు సాగాలని కోరుకుంటూ, మరి పెద్దలు చాలామంది మాట్లాడారు. మా అధ్యక్షుల వారు తదుపరి అన్ని విషయాలు చెప్తారు. మరి ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. తమ్ముడు కుల్కచేల సీన్ ముదిరాజ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. సభ అధ్యక్షులు అన్న ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీజేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అన్న జాదుల సీనన్న గారికి, అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశార్యన్న గారికి, బీసీజేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గుజ్జకృష్ణన్న గారికి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అన్నా వెంకటేష్ అన్న గారికి, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ మేరు గారికి, మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ గారికి, అదేవిధంగా మా ఇంద్రం రజక గారికి, మహేష్ గారికి, సాయి గారికి, భరత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఒక పక్క దేశవ్యాప్తంగా బీసీ సంఘాలుగా సామాజిక తెలంగాణ కావాలి, బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి మరి పోరాటం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో కొంతమంది మళ్ళా అరాచక శక్తులుగా ఈ బీసీ ఉద్యమాలను, సామాజిక ఉద్యమాలను పక్కదారి పట్టించే ఉద్దేశంలో భాగంగా ఈరోజు తెలంగాణ మీద మళ్ళొకసారి పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి మాటల్ని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో కొంతమంది మళ్ళీ సెంటిమెంట్ను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, సెంటిమెంట్ను రగిలించుకోవడానికి, రగిలించి మళ్ళీ ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మళ్ళీ రాజకీయ పదవుల కోసం వెంపర్లాడుతున్నటువంటి నాయకులను ఈరోజు బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉద్యమ ముసుగులో, కొంతమంది రాజకీయ ఉద్యమ ముసుగులో, సెంటిమెంట్ ముసుగులో అగ్రకులాలు చేస్తున్నటువంటి ఈ నాటకంలో బడుగు బలహీన వర్గాలు, బహుజన వర్గాలందరూ కూడా దీన్ని ఆలోచించాల్సిన విషయం ఆసన్నమైంది. ఈరోజు రాజ్యాధికారం కావాలని చెప్పి గత 70 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని చెలాయించారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరు అధికారాన్ని చెలాయించారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ అధికారాన్ని ఆ విధంగా శాశ్వతంగా కొనసాగించడంలో భాగంగానే ఈరోజు కొంతమంది హైదరాబాద్కు వచ్చి మరి ఆ వ్యాఖ్యలు చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్పందించడం అంటే దీనిలో ఒక భాగం. ఎందుకంటే వీళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు అనేటువంటి సామాజిక శక్తులుగా ఈరోజు మేమందరం కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నాం. వారి వార్తలను, వారి యొక్క మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు బహుజన సామాజిక తెలంగాణ మీద పోరాడాలి అగ్రకుల రాజకీయ నాయకులందరూ కూడా కొంతమందిని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ మరి కాలం గడుపుకోవాలని చెప్పి మీరు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీసీలకు అన్యాయం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు బీసీ సంఘాలుగా జావుల సీనన్న గారి నేతృత్వంలో మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మా రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాం. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లు అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇన్ని చేస్తున్నటువంటి ఈరోజు మీరు కళ్ళుండి కబోతులుగా ప్రవర్తిస్తూ ఉన్నారా?